అందరికీ నమస్తే అండి. ఈరోజు రెసిపీ కడాయి పన్నీర్. ఈ కర్రీ కోసము 1 ప్యాకెట్ పన్నీర్ తీసుకున్నాను. తీసుకొని ఈ విధంగా క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలి. కట్ చేసినప్పుడు మరీ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోకూడదు, అంత బాగుండదు. చూసారు కదా, ఈ మీడియం సైజ్ క్యూబ్స్ కింద కట్ చేసుకొని వీటిలన్నిటిని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా ఈ పన్నీర్ పీసెస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ బౌల్ని సైడ్ని పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను. పెట్టుకొని ఇక్కడ ఒక 1.5 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందే మ్యారినేట్ చేసి ఉంచుకున్నాం కదా పన్నీర్ పీసెస్ క్యూబ్స్ని, వీటిని ఇందులో వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ పీసెస్ని అటు ఇటు చక్కగా తిప్పుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి మాడిపోకుండా కేర్ఫుల్గా అయితే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక వీటిని ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఈ క్యూబ్స్ అన్నిటిని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు అదే కళాయిలో మరొక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందే కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. వీటి మీద కూడా కాస్త సాల్ట్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. సాల్ట్ స్ప్రింకిల్ చేసుకున్నాక దీనిపైన మూత పెట్టి ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు వీటిని కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకొని ఉంచడం వలన క్యాప్సికమ్ పీసెస్ అనేవి చక్కగా మెత్తబడతాయి అన్నమాట. ఈ విధంగా కుక్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు అదే కళాయిలో మరొక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోని ముందే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసుకున్నాను. ఈ ఉల్లిపాయలు ఇక్కడ నేను మీడియం సైజ్ ఉల్లిపాయలు 3 తీసుకున్నాను. ఉల్లిపాయలు త్వరగా కుక్ అవ్వడానికి ఇక్కడ నేను కాస్త సాల్ట్ యాడ్ చేశాను. మూత పెట్టుకోవడం వల్ల కూడా ఉల్లిపాయ ముక్కలు అనేవి త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత ఇందులోకి 3 మీడియం సైజ్ టొమాటోలను ఇందులో వేసుకున్నాను. వేసుకొని ఇందులోకి గుప్పెడు జీడిపప్పులు కూడా వేసుకున్నాను. వేసుకొని ఈ మూడింటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి త్వరగా కుక్ అవ్వడానికి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే ఇవన్నీ కూడా చక్కగా కుక్ అయిపోతాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు చల్లారిన ఈ టొమాటో ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, వీటిని ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు అదే కళాయిలో మరొక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోకి ముందుగా ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. 2 నుంచి 3 ఎండుమిరపకాయలు వేసుకొని అలాగే 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా హోల్ గరం మసాలా కూడా వేసుకున్నాను. అంటే దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసుకున్నాక అవి కాస్త వేగిన తర్వాత నేను ముందే తయారు చేసి పెట్టుకున్న ఈ ప్యూరీ ఉంది కదా, ఈ పేస్ట్, ఈ మసాలా పేస్ట్ని అందులో వేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ జీరా పొడి, 1/2 టీ స్పూన్ డ్రై మేథీ లీవ్స్ వేసుకోవాలి. అంటే మేథీ పౌడర్ ఉంటుంది కదా, అది అంటే డ్రై మేథీ లీవ్స్, వాటిని కాస్త క్రష్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని మసాలాలన్నీ కూడా చక్కగా కుక్ అవ్వడానికి కాసేపు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఆయిల్ కాస్త పైకి తేలే వరకు దీన్ని బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, బాగా దగ్గర పడింది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. ముందే ఫ్రై చేసి ఉంచుకున్నాను కదా క్యాప్సికమ్ పన్నీర్ క్యూబ్స్ని ఇందులో వేసుకొని మసాలా అంతా బాగా పట్టేలాగా వాటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి
1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాక మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకుంటే దగ్గర పడిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కడాయి పన్నీర్ రెడీ అయిపోతుంది. దీనిపైన కాస్త కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే. తప్పకుండా మీరు రెసిపీ ట్రై చేయండి. మీరే చెప్తారు చాలా చాలా టేస్టీగా కుదిరిందని. అంత బాగుంటుంది. మరి రైస్లోకి, రోటీలోకి, నాన్లోకి అదిరిపోతుంది. అయితే ఈ రెసిపీని మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు ఈ విధంగా కుక్ చేసుకున్న ఈ కడాయి పన్నీర్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మీకు రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇంతవరకు వీడియో చూసేందుకు థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్. Thank you for watching. Please share and subscribe.